న్యాయాధిపతులు 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చెనని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదమనుకొని పట్టణపు ద్వారం నొద్ద రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతని బంధించి అతన్ని గర్వము అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో అనగా, సంసోను, 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుదునని ఆమెతో చెప్పెను. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంజి చువ్వలను ఆమె యొద్దకు తీసుకొని రాగా ఆమె వాటితో అతని బంధించెను. మాటున నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండిరి గనక ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనక అతని బలము తెలియబడలేదు. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి. నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు, పేనిన తరువాత పనికి పెట్టని కొత్త త్రాళ్ళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకనివలే అవుతునని ఆమెతో చెప్పెను. అంతటా దెలీలా పేనబడిన కొత్త త్రాళ్ళను తీసుకొని వాటితో అతని బంధించి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండిరి. అతడు తన చేతుల మీద నుండి నూలుపోగు వలె ఆ తాళ్ళను తెంపెను. అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి. నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 అల్లిక అల్లిన ఎడల సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకుతో దాన్ని దిగ్గొట్టి, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసుకొని పోయెను. అప్పుడు ఆమె, నా యందు నీకిష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలిపకపోతివని అతనితో అనెను. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణం విసికి చావగోరెను. అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళకత్తి రాలేదు. నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. అతడు తన అభిప్రాయంను తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, అతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెనెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతన్ని నిద్రబుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయే. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయెను. అయితే అతడు క్షౌరం చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ఫిలిష్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోను చూచినప్పుడు
మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికప్పగించినదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషంతో నిండి ఉండగా వారు మనము పరిహాసం చేయుటకు సంసోనును పిలుచుదము రండని సంసోనును బందీగృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసం చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచిచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమచేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలంన అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయెను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను.